వెల్కమ్ టు 7H టీవీ. అందరికీ ధన్యవాదములు. శ్రీ వారాహిదేవి అమ్మవారి పూజా విధానాన్ని వివరించనున్న శ్రీ గీతమ్మవారు మన యాంకర్ రాజు గారితో. నీరాజనానందరే సుధాచమన్యం సమర్పయామి. నమస్కరోమి. ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఈశానః సర్వ అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచారదే. మరి ఈ వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు ఎలా చేస్తారు? వారాహి అమ్మవారి పూజని ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని ఆషాఢశుద్ధ నవమి వరకు చేస్తారు. వారాహి నవరాత్రులు అని ఈ 9 రోజులు జరుగుతాయి. అయితే ఇంతకు ముందు ఇవి చాలా గుప్తంగా ఉండే. ఎవరికైతే మంత్ర సాధన ఉందో, ఎవరికైతే గురూపదేశం వారాహి మూల మంత్రం జపముందో వాళ్ళు మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మవారి పూజ అందరికీ అందింది. అది కూడా శుభ సమయమే, దాన్ని కూడా మనం విమర్శించని అవసరం లేదు. అయితే నేను మొదటి నుంచి మా గురుదేవుల అనుగ్రహంతో దండవారాహి ఉపాసకురాలిని కనుక అమ్మవారిని ప్రతి సంవత్సరం నవరాత్రిలో పూజిస్తాను. అమ్మవారిని ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పూజించమని గురువుల వాక్యం కనుక ఎప్పుడు సూర్యోదయం అయిపోయేటప్పటికి వారాహిదేవి పూజ పూర్తి చేసుకొని బయటికి రావాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే ప్రదోష సమయం నుంచి అమ్మవారి పూజ ప్రారంభం చేసి అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే నవరాత్రులు అన్నారు. రాత్రి వేళ ఎంత ఎక్కువ సమయం అమ్మవారిని పూజిస్తే అంత విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఈ నవరాత్రుల్లోనే చేయాలా, ఎప్పుడైనా చేసుకోవచ్చా ఈ పూజని? అమ్మవారిని ఎప్పుడైనా పూజించుకోవచ్చు. పంచమి రోజు విశేషంగా పూజించవచ్చు. రేవతి నక్షత్రం రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే మనకి అమ్మవారిని ప్రతి మంగళవారం కూడా పూజించుకోవచ్చు. ఎవరైనా భూ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళు మంగళవారం అమ్మవారిని పూజించవచ్చు. ఎవరైనా సంతానాన్ని కోరుకుంటున్నారనుకోండి, వాళ్ళు రేవతి నక్షత్రం రోజున పూజించుకోవచ్చు. అలా అమ్మవారిని అష్టమి రోజు కూడా పూజించవచ్చు. మరి వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి అంటారు కదా, మరి అమ్మవారిని ఎవరైనా పూజించవచ్చా? అమ్మ అంటే అన్ని రకాల భావావేశాలు ఉంటాయి. అమ్మ అంటే మనల్ని ప్రేమిస్తుంది, కొడుతుంది, తిడుతుంది, లాలిస్తుంది, దగ్గరికి తీసుకుంది. అన్ని గుణాలు కన్న తల్లిలో ఉన్నట్లే జగన్మాతలో కూడా. ఎందుకంటే జగన్మాత ఏ రూపం కొలిసినా అమ్మ జగన్మాతే. ఆ జగన్మాత ప్రకృతిలో ఎన్ని రకాల కదలికలు ఉంటాయో అంటే ఒకసారి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇంకొక రోజు చాలా ఉగ్రంగా ఉంటుంది. గాలి, లేకపోతే భూకంపాలు, లేకపోతే సునామీలు, అంటే పంచతత్వాలు మన ప్రకృతి పృథ్వీ నుంచి మొదలుకొని అన్నీ మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి. అంటే ఆ సందర్భంలో వాళ్ళల్లో అలాంటి ఇది కలగడానికి కారణం కూడా మనమే. అమ్మకి మనం తప్పు చేయకపోతే కోపం రాదు కదూ, అంతే కదా. మనం బాహ్యంగానే మాట్లాడుకుందాం. తప్పు అంటే ఏంటి అంటే కూడా ఇవన్నీ సమర్పించామా, ఇంత హంగులు పొంగులు పెట్టామా అనేవి కూడా అమ్మ చూసుకోరు. అమ్మకి ముఖ్యంగా కావలసింది భక్తి. అమ్మకి ఇంకా కావలసింది శుద్ధితో, నియమంగా, నిష్టగా, భక్తితో తన శక్తానుసారం పంచ ఉపచారాలను జలం సమర్పించిన, అంటే ఆవిడ దగ్గర గంధం లేదు, పుష్పం లేదు, ధూపం లేదు, దీపం లేదు, నైవేద్యం లేదు, అయినా సరే ఆమె మంచినీళ్ళని తెచ్చి ఈ మంచినీళ్ళే నీకు పంచోపచారాలను సమర్పించినా కూడా అమ్మవారి పూజ పూర్తవుతుంది. అయితే విశేషంగా అమ్మవారికి బెల్లపానకం ఇష్టం, అమ్మవారికి ఉడికించిన చిలగడ దుంపలు ఇష్టం, అమ్మవారికి భూమిలో దొరికే కందమూలాలు ఇష్టం, అమ్మవారికి ఎర్రని ఫలములు ఇష్టం. ఇలాంటివన్నీ కూడా చెప్తాము. అవి ఉన్నాయే, అదేని చెయ్యకూడదని లేదు. ఏమీ లేకపోయినా కూడా అమ్మని పూజించుకోవచ్చు. ఎలా పూజించాలి అంటే భక్తితో పూజించాలి. ఈ మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు, భయాలు అవసరం లేదు. అయితే అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది, ఏ పూజ చేసినప్పటికీ
వాళ్ళెవరో చెప్పారు, లేకపోతే యూట్యూబుల్లో కనిపించినాయి, ఎక్కడో మంత్రాలు పుస్తకాల్లో రాశారు అని ఏ మంత్రము చదవడానికి నేను నిషిద్ధమనే చెప్తాను. ఎందుకంటే ఒక్క మంత్రం వాళ్ళు తప్పు రాసిన, ఒక్క మంత్రం వాళ్ళు తప్పుగా పలకరించిన, ఒక్క మంత్రం వీళ్ళు చదవడం దోషం చేసినా అక్కడ తప్పనిసరిగా ఫలితాలు మారతాయి. అంటే దైవం మంత్రాధీనం, మంత్రం గురు ఆధీనం. మంత్రబలమంతా గురువు ఆధీనంలో ఉంటుంది. గురువిస్తేనే మంత్రం ఫలిస్తుంది. మనం మంత్రంతో అమ్మని ఏ రూపేణా పూజిస్తే ఆ రూపంలో అమ్మ మనకి అనుగ్రహం కలిగిస్తుంది. మంత్రంలో తప్పు పలికామనుకోండి, అక్కడ ఫలితం అది ఇవ్వమని వీళ్ళు కోరుకుంటున్నట్లు అక్కడ ఎనర్జీ మనకి పని అవుతుంది. శ్రీమాత్రే నమః. మరి అయితే అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు, ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు? అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో కొలుస్తాం. మొదటి రోజు ఉన్మత్త వారాహి, రెండో రోజు బృహద్వారాహి, మూడో రోజు స్వప్నవారాహి, నాలుగో రోజు కిరాత వారాహి, ఐదో రోజు శ్వేతవారాహి, ఆరో రోజు ధూమ్రవారాహి, ఏడో రోజు మహావారాహి, ఎనిమిదో రోజు వార్తాళి వారాహి, 9వ రోజు దండవారాహిగా కొలుస్తాం. అమ్మకి మొదటి రోజు పుల్లగా అన్నం నివేదం పెడతాం, రెండో రోజు దధ్యాన్నం, మూడో రోజు వచ్చేసేసి గుడాన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం పెడతాం, నాలుగో రోజు వచ్చేసి కొబ్బరి అన్నం లేదా గోధుమ రవ్వతో చేసిన కేసరి అన్నం కూడా పెట్టవచ్చు. ఐదో రోజు అమ్మవారికి స్నిగ్ధాన్నం అంటే మృదువుగా పసిపిల్లవాడు తినటానికి ఎలాంటి అన్నం అమ్మ వండుతుందో బాగా ఎక్కువ నెయ్యి వేసి జీలకర్ర పొడి వేసి అలా ఆ స్నిగ్ధాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆరో రోజు పాలతో చేసిన పాయసాన్ని పెడతాం. ఏడో రోజు అమ్మవారికి పులిహోర చేస్తాం. ఎనిమిదో రోజు అమ్మవారికి కేసరి మహానైవేద్యం పెడతాం. 9వ రోజు అమ్మవారికి అన్ని కూరగాయలతో చేసిన కదంబాన్ని సమర్పిస్తాం. వాటితో పాటు ప్రతినిత్యం గుడపానీయం అంటే బెల్లంతో చేసిన పానకం, ఉడికించిన చిలగడ దుంపలు లేదా కందమూలాలు, ఎర్రని ఫలములు అన్నీ సమర్పించుకుంటాము. ఇలా అమ్మవారిని పూజిస్తాం. 10వ రోజు అంటే ఈ రోజే అమ్మవారికి ఈ 10 రకాల నైవేద్యాలు చేయగలిగే శక్తి ఉంటే చేసి పెడతాము. లేదంటే కనీసంలో కనీసం పూర్ణాలు, మినపగారెలు అమ్మకి నైవేద్యం పెట్టి, ఈరోజు మీరు వచ్చినప్పుడు ఒక చిన్న పూజ జరుగుతుంటే కూడా దాన్ని సువాసిని పూజ అంటాం. అంటే ఇంత పూజ చేశాం కనుక ఒక ముత్తైదుకి అమ్మవారి స్వరూపంగా ఆ ముత్తైదుని భావించి ఆవిడికి పసుపు కుంకం ఇస్తామన్నమాట. ఆ పసుపు కుంకం ఇవ్వడంతో మన పూజ పరిపూర్ణం అవుతుంది. అయితే ఈ దేవీ నవరాత్రులు ఎప్పుడు వస్తాయి? ఈ దేవీ నవరాత్రుల్లోనే అమ్మవారిని పూజించాలా, మిగతా రోజుల్లో కూడా పూజించవచ్చా? నిత్యం పూజించవచ్చు. నవరాత్రులలో విశేషమైన శక్తి కదలికలు ఉంటాయి. అంటే అసలు అమ్మవారు ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది అని నేను చెప్పకూడదు ఇప్పుడున్న పరిస్థితికి. ప్రప్రథమంగా పిల్లలకి ఎలా అయితే పెద్ద పెద్ద ఆలు నేర్పించి అలా అక్షరాలు వచ్చిన తర్వాత ఆని మాని కలిపి అమ్మ అంటాము, ఆ తర్వాత అమ్మ ఆవు దగ్గర పాలు తీస్తుంది ఇలాంటి వాక్యాలు నేర్పిస్తామో, ఇక్కడ కూడా మొట్టమొదట ఎవరైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళకి విగ్రహారాధన చూపిస్తాం. విగ్రహంలో అమ్మ ఎలా ఉంటుందో తెలియకుండా వాళ్ళ మనసు నిలబడదు కదా, అందుకోసం విగ్రహారాధన ఉంటుంది. కానీ ఇక్కడ ఉందయ్యా అమ్మ అంటే ఇక్కడే ఉంటుంది, అందరిలో. అందుకే ఒక మంత్రం చెప్తాము, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనలోని తృష్ణ, మనలోని నిద్ర, మనలోని ఆకలి, మనలోని ప్రేమ, మనలోని మాతృత్వం అన్నీ ఆమె అవుతుంది అని చెప్పి అందరిలో శక్తి రూపంలో ఈ చరాచర జగత్ అంతటిలో శక్తి రూపంలో జగన్మాత ఉన్నది అని చెప్పడానికి ఈ మంత్రం. అలాగే మన వేదంలో 4 వేదాలు 4 మహావాక్యాలు ఇచ్చాయి. ఏమంటాయంటే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, అయమాత్మా బ్రహ్మ, నాలో ఏ ఆత్మ ఉందో అదే పరబ్రహ్మ స్వరూపం, శివోహం, ఇలా 4 రకాలుగా మనము చెప్తామన్నమాట. అర్థమైందా? అంటే ఎక్కడున్నాడు దేవుడు అంటే ఇది గురువు మనల్ని దినదినాభివృద్ధిగా అభివృద్ధి చేస్తూ తీసుకొస్తే అనుభూతిపరంగా తెలుసుకున్నప్పుడే అయమాత్మ బ్రహ్మ అంటాం. అప్పటి వరకు ఇప్పుడు ఏం చెప్పారు మన పెద్దలు? దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. మరి దేహంలోనే అది జీవుడు ఏదైతే మన ఈ శరీరం గమనానికి కారణమైన ఒక వ్యాపారం నిత్యం జరుగుతూ ఉంటుందో ఆ వ్యాపారం అంటే మన కోసం ప్రాణశక్తి తీసుకోవడం, ఈ అన్నింటినీ మూలమైన శక్తిని తీసుకుని శరీరంలోని అణువణువు అవయవం పనిచేయడానికి మూలమైన కారకుడు ఎవరున్నారో ఆయనే జీవుడు, ఆయనే దేవుడు. సరే, మరి ఎంతోమంది దేవి మాతలు ఉన్నారు, మరి ఈ దేవినే మీరు పూజించడానికి ఎందుకు గల కారణం? వారాహి దేవిని విశేషంగా ఇప్పుడు ఆ రూపంలో పూజించాలి. ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళా ఎక్కడంటే అక్కడ మాట్లాడకూడదు కాబట్టి సూక్ష్మంగా చెప్తాను. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని శక్తి క్షేత్రాలు ఉంటాయి.
ప్రతి వ్యక్తిలోనూ అనంతంగా నిద్రాణంగా ఉన్న ఒక శక్తి ఉంటుంది. వాటి గురించి ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరాదు అని శ్రీ కంచి పీఠాధిపతి, నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి వారు చెప్పారు కనుక నేను ఆ పదాలు ఇక్కడ ఉపయోగించట్లేదు. అదే నేను కొన్ని ఆధ్యాత్మిక బోధనలు కూడా చేస్తూ ఉంటాను. ఆ క్లాసుకి వచ్చిన వాళ్ళకైతే రహస్యాన్నంతా అర్థమయ్యేలా చెప్తాం, కానీ బాహ్యంగా మాట్లాడరాదు అనేది గురువుల వాక్యం కనుక ప్రతి వ్యక్తిలో నేను, మీరు అని ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో రకాల కులాలు అన్నారు, ఎన్నో రకాల మతాలు అన్నారు, ఎన్నో చెప్పారు. కానీ అందరూ ఒక్కటే. అందరిలోనూ ఈ శక్తి క్షేత్రాలు ఉంటాయి, అందరిలోనూ ఈ శక్తి ఉంటుంది. మరి ఏంటమ్మా? మనం తీసుకునే ఆహారం, మనం చేసే సాధన, మనం చేసే సేవ, మనలోని ప్రేమతత్వం ఇవన్నీ కలిపితే ఆ శక్తి ఉద్దీపన జరుగుతుంది. ఆ శక్తి ఒక్కొక్క శక్తి క్షేత్రం దాటి మన శిరస్సును చేరితే వాళ్ళు పరిపూర్ణ యోగులుగా మారుతారు. వాళ్ళనే మనం యోగులు అంటాం. కాషాయం కట్టుకున్నామనో, కసిని గొలుసులు వేసుకున్నామనో మేము సన్యాసులం అయిపోము. సన్యాసం అంటే ఆ యోగత్వం ఎప్పుడైతే పొందుతామో అది లలితా సహస్రనామంలో సహస్రారాంభుజారూఢ సుధా సారాభివర్షిణి అంటూ అద్భుతంగా చెప్తారు. ఆ సహస్రారం చేరి సుధని అమృతాన్ని కురిపిస్తుందంట. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత, తటిల్లున లేచి ఆ శక్తి అంతటా శక్తి శిక్షాలంతటినీ తిరుగుతుంది అంటూ అద్భుతంగా చెప్పుతుంది లలితా సహస్రనామం. కనుక ఈరోజు అమ్మని వారాహి రూపంలో కొలుస్తాం, ఇంకోసారి అమ్మని శ్యామలా రూపంలో కొలుస్తాం, ఇంకొకసారి అమ్మని గాయత్రి రూపంలో కొలుస్తాం, ఇంకొకసారి అమ్మని దుర్గగా కొలుస్తాం. ఎన్ని రూపాలలో కొలిసినా ఉన్నది ఆ అమ్మే, ఒక్కటే అమ్మ, ఒక్కటే శక్తి. మా గీతమ్మ, అసలు మీకు ఎప్పుడు ఈ వారాహి దేవిని పూజించాలని అనిపించింది? నేను 2000 సంవత్సరం అంటే మిలీనియం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏప్రిల్ 27వ తారీఖు నాకు అయాచితంగా అదొకటి, అంటే శ్రీ విద్య అంటారని ఇది ఉపాసన ఉంటుందని ఇలాంటి విధానాలు ఉంటాయని ఏమీ తెలియకముందు నాకు ఒక మహానుభావుడు వారికై వారు నేను చేసే పూజలకి పూజారిగా వచ్చారట. వారు శ్రీ విద్య ఉపాసకులట. కానీ అవన్నీ కూడా తెలియదు. ఆయన తనకై తను వచ్చి అమ్మ మీకు శ్రీ విద్య ఇస్తాను అన్నారు. ఈ శ్రీ విద్య ఏంటి అని అడిగాను. అంటే మంత్రమమ్మ, మూల మంత్రం ఇస్తానమ్మా అంటే అవును కాదు అనలేదు. కానీ ఆయన ఒక శుభముహూర్తంలో ఆ రోజు అక్షయ తృతీయ, ఆ రోజు వచ్చేసి రోహిణీ నక్షత్రంతో కూడిన తృతీయ, ఆయన వచ్చేసి నాకు మంత్రోపదేశం చేశారు. ముందు శ్రీ విద్యకి ప్రప్రథమంగా లక్ష్మీ గణపతి ఇస్తారు, తర్వాత బాలా మంత్రం ఇస్తారు. ఈ 2 మంత్రాలు చేశాం, పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసిన తర్వాత 49 రోజుల తర్వాత పూర్ణాహుతి హోమం చేపించి అక్షర లక్షలు అంటారు. నాకు మీరు ఆ గురువు ఎన్ని మంత్రాలు ఇస్తే అన్ని అక్షరాలంత లక్షలు చేయాలి, అది పూర్ణమవుతుంది. అలాగే 1.25 లక్ష అంటారు. ఉపమంత్రం అయితే అంటే ఇది మూల మంత్రానికి అక్షర లక్ష చేసి ఉపమంత్రమైన లక్ష్మీ గణపతిని 1.25 లక్ష చేస్తాం, అంటే 1,25,000. దానిలో 10వ వంతు క్షీరతర్పణాలు, దానిలో 10వ వంతు హోమాలు, దానిలో 10వ వంతు మార్జనాలు, దానిలో 10వ వంతు భోజనాలు చేపించి పూర్ణాహుతి పరిపూర్ణం చేసి మా గురుదేవులు, ఆయన్ని గురువనాలో అన్నయ్య అని పిలిచేదాన్ని ఆ వయసులో తెలియక, ఏమని అనాలో నాకు తెలియదు. అది జగన్మాతే ఆ రూపంలో వచ్చారని నేను ఇప్పుడు పరిపూర్ణంగా నమ్ముతాను. ఆ రోజైతే అంత విలువ తెలియదు, కానీ చేశాను. చేసిన దానికి నేను భౌతికమైన ఎంతో అద్భుత ఫలితాలను పొందాను. అక్కడి నుంచి 2012కి వచ్చేటప్పటికి కొన్ని రకాల వీటిని స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఆధ్యాత్మిక జగత్తులో వచ్చే కొన్ని ఇబ్బందులు అంటారు, సిద్ధులు అంటారు. కానీ అవన్నీ కూడా ఆ రోజు తెలియదు నాకు. కొన్ని ఇబ్బందులు ఇప్పుడే మీకు చెప్పాను, శక్తి క్షేత్రాలు జాగృతి అవ్వాలి, ఆ శక్తి వస్తుంది అలా ఆ శక్తి కదిలినప్పుడు మనలో ఒక్కొక్క శక్తి క్షేత్రం దాటుతూ ఉంటే ఒక్కొక్క రకమైన సిద్ధులు లభిస్తుంటాయి. ఆ సిద్ధులని కూడా మనం వదిలివేయాలే తప్పితే పట్టుకొని నాకు ఆహా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నేను చెప్పగలను, ఈవిడేం చేస్తుందో నేను చెప్పగలను, అలాంటి సిద్ధుల్ని పట్టు కూర్చుంటే అక్కడ పతనమైపోతాము. మరి ఇలాగా బయట చాలామంది చెప్తున్నారు కదా, మధు అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, నేను దీన్ని చూడగలను, మీకు చూపించగలను అనమాట. దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు? అది నేను అవును అని చెప్పను, కాదు అని చెప్పను. కానీ గురువు మంత్రం ఇచ్చి ఆ సిద్ధులు వస్తే మాత్రం ఎవ్వరూ ప్రకటితం చెయ్యరు. ప్రకటితం చేయడాన్ని మా గురువు ఎంత పదం చెప్పారు అంటే వేశ్యా లక్షణాలు అని చెప్పారు. అంటే ఇతరులను ఆకర్షించే పనులు నీకెందుకు? దీనిలో నీవు అభివృద్ధి చెందుతున్న మార్గంలో ఇది ఒక భాగమే, కానీ ఇది కాదు అభివృద్ధి, వదిలేయి. కానీ వదిలేయాలని కూడా ఆ రోజు తెలియలేదు. దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పడానికి ఏ గురువు నాకు లేరు. దాన్ని నేను భరించలేని పరిస్థితిలో నా వల్ల కాదు ఇంకా ఈ మంత్రతంత్ర యంత్రాలు నేను చెయ్యను, నాకు ఈ పూజలు వద్దు, నేను ఇవన్నీ వదిలేస్తున్నాను అని అప్పుడు వెళ్ళిపోయి మన 2013లో మహాకుంభమేళ జరుగుతుంది అలహాబాద్లో.
ప్రత్యక్షంగా 2 రంగుల్ని అలా తెలుపు నలుపు కలుస్తూ ఉంటుంది సరస్వతీదేవి అంతర్భాగం కాబట్టి ఇద్దరి రంగులు అంటే ముగ్గురు కలిసే చోట వెళ్ళి అమ్మ నేను జగన్మాత ఇది చెయ్యలేను, భయమేస్తోంది, ఏంటేంటో జరుగుతున్నాయి, నాకు భయమేస్తుంది, నేను తట్టుకోలేనమ్మా అని మంత్రాలన్నీ ఆ జగన్మాతకి వదిలేసి నేను వచ్చేసాను పక్కకి. నేను వచ్చేసిన తర్వాత నా మార్గం అలా అంటే ఎప్పుడైతే మనం అమ్మ పాదం పట్టుకుంటామో అమ్మే నడిపిస్తుంది. నన్ను ఇంకొక వైపుకి అంటే ధ్యాన మార్గంలోకి నడిపించారు. ధ్యానం దానిలో ఇవన్నీ నాకు అర్థమయ్యేలా చెప్పారు ఆ గురుదేవులు. మంత్రం ఇచ్చి మంత్రం చేయించారు. ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినాయి ఏంటండి అని వారిని అడిగితే ఇది పరిపూర్ణంగా మీలో ఆ శక్తి అవేకనైంది, కానీ మీరు ఎలా ఉండాలో, మిమ్మల్ని మీరు ఎలా శుద్ధి చేసుకోవాలో, ఎలా ఇది ఉపయోగించుకోవాలో తెలియలేదు అంటూ ఈ మంత్రశక్తి ద్వారా ఏర్పడే అన్ని రకాల ఇబ్బందుల్ని, లాభాలని, ఇబ్బందులు వస్తే ఎలా తొలగించుకోవాలనే విషయాలన్నీ మా గురుదేవులు అన్నీ సక్రమంగా వివరించారు. ధ్యాన మార్గంలో కొంతకాలం నడిచాను. ఇక నేను ధ్యానంలోనే ఉంటాను, ఇంకెట్టి పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళను అని అనుకుంటూ 13, 14, 15, 16, 17 5 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇంకా తిరిగి బయటకు వస్తానని కూడా ఎవ్వరు అనుకోలేదు. 2016లో మళ్ళా మధ్యలో శరన్నవరాత్రులకు ముందు ఒక గురువు వచ్చారు. ఆయన ఏదో మహాయజ్ఞం, వారి పేరు సాయిరాం శర్మ గారు, వజ్జల సాయిరాం శర్మ గారు. వారు కూడా ఉపాసకులు, దేవీ ఉపాసకులు. వారు వచ్చి మన త్రిపురాంతకంలో త్రిశతి సప్తశతి యజ్ఞాలేయో చేస్తున్నామని చెప్పి వారు వచ్చి అదే ఏమన్నా ఇస్తాం కదా మనం డొనేషన్స్, వాటి కోసమని వేరే వాళ్ళు తీసుకొస్తే అక్కడికి ఆయన వచ్చిన తర్వాత నన్నేమి డొనేషన్ అడగలేదు. మీరు మంత్రాన్ని త్యజించారు, మంత్రత్యాగం దోషం, ఇది మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఇబ్బంది పెడుతుంది, మీకు అంటే దారిద్ర్యం దాపురిస్తుంది, మీరు మళ్ళీ తిరిగి మంత్రం తీసుకోండి అని కూర్చున్నారు. మరి నేను మంత్రం చేశానని వారికి ఎవరు చెప్పారు? మంత్రం తీసుకున్నాను, మంత్రాన్ని త్యాగం చేశానని నేను చెప్పలేదు వారితో. వారు మన ఇంటికి వచ్చి కాళ్ళు కడిగాము, వచ్చి అలా కూర్చొని మొట్టమొదటి ఇది మొదలుపెట్టారు. ఇప్పుడు అటుపక్క నేనున్న ధ్యాన మార్గానికి ఈ మంత్ర మార్గానికి పొంతం లేదు. ధ్యాన మార్గంలో మంత్రం వద్దంటారు గురువులు. మరి వారికి చెప్తే వారేమంటారు? అయితే అమ్మ, ఈ మంత్రాలతో ఏమైనా చేయగలము, ఏదైనా సృష్టించగలమని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి దానికి మీ స్పందన ఏంటమ్మా? ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతాడు మంత్ర సాధనతో, అంతే. ఇవన్నీ ఏదో చేస్తాం, ఏమన్నా చెయ్యొచ్చు, వాటన్నిటినీ నేను అంగీకరించును. అలానే లేదా ఉందా అని అడగకూడదు, చెప్పకూడదు, అది రహస్యం. అర్థమవుతుందా? ఎవ్వరు కూడా మంత్రం తీసుకొని లోకానికి అంటే ఆధ్యాత్మిక సాధన ఏ మార్గంలో ఉన్నప్పటికీ ఇతరులకి హాని చేస్తే అది ఆధ్యాత్మిక సాధనే కాదు, అంతే. అయితే ఈ అమ్మవారి పూజ ఎప్పటి నుంచి చేస్తున్నారో నాకు చెప్పలేదు మీరు. 2000 సంవత్సరం మిలీనియం నుంచి మొదలైంది, మళ్ళీ వదిలేశాను. 2016 నుంచి మళ్ళీ మొదలైంది. అక్కడి నుంచి 2016లో నేను ఇప్పటికే బాలా చేసున్నాను కనుక నాకు పంచదశి, సౌభాగ్య విద్యా పంచదశి ఇచ్చారు గురువుగారు. అది పూర్తి చేసిన తర్వాత 2020లో మళ్ళా మా గురుదేవులు పిలిచి షోడశి ఇచ్చారు, మహావిద్య ఇచ్చారు. ఇప్పుడు అది పరిపూర్ణ విద్య, ఇంకంతే. ఇందులో షోడశి అంటే ఏంటమ్మా, కొంచెం వివరంగా చెప్పగలరు? 6 అక్షరాలు, బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని షోడశి అంటాం, కానీ దీన్ని మహాషోడశి అని చెప్పాను మీకు నేను. మహాషోడశికి ముందు వెనక కూడా అనులోమ విలోమ బీజ మంత్రాలు ఉంటాయి, పంచప్రణవాలు అంటారు. మీ అందరూ ప్రణవం అనగానే తెలుసు మీకు, ఓం అంటే ప్రణవం అనుకుంటారు, కానీ ఎన్ని రహస్యాలు ఉన్నాయో నాకు కూడా అంతా తెలుసు అంటే అది అహంకారం, అజ్ఞానమే అవుతుంది. మనకున్నది 4 వేదాలు, వేల ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. అన్ని ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క మంత్రాన్ని మనకి ఎంతో అద్భుతంగా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మంత్రాలు కూడా త్రిపురోపనిషత్తులో ఉంటాయి. నేను చెప్తున్న పంచదశి, షోడశి ఇలాంటి మంత్రాలు, కానీ వాళ్ళు సక్రమంగా అయ్యరు. దాన్ని చేస్తే ఏంటి అనేది మాత్రమే ఉంటుంది. మంత్రాలు అటు ఇటు గజిబిజిగా ఉంటాయి. పుస్తకం చదివి మంత్రం చేస్తే మన జీవితాలు కూడా గజిబిజిగానే ఉంటాయి. కానీ మంత్రం తీసుకున్నాక ఆ ఉపనిషత్తు పారాయణ చేస్తే ఈ మంత్రం మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేయాలి అనేది జ్ఞానం పెరుగుతుంది. అయితే ఈ మాట కాస్త అత్యాశగా అనిపించవచ్చు. అమ్మవారు మీతో ఎప్పుడైనా మాట్లాడటం కానీ, మీకు ఏదో ఒక రూపాన కనిపించడం కానీ ఏదో జరిగిందా? ఇవన్నీ మాట్లాడామనుకోండి, అక్కడి నుంచి చాలా చాలా రాళ్ళు వస్తాయి. అర్థమైందా? వద్దులే, ఒక చిన్న అనుభవం మాట్లాడి ఇంతటితోటి వదిలేద్దాం. చాలామంది చాలా చెప్తుంటారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలామంది చాలా చెప్తుంటారు. నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో చిన్న బాబు నా దగ్గర 9th చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు
మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారని, ఆయన కెమిస్ట్రీ లెక్చరరు, గాయత్రి ఉపాసకులు. శాంతి కుంజులో గాయత్రి యజ్ఞకుండని ఆయన శ్రీరామశర్మ ఆచార్య, మాతా భగవతీదేవ్ అనే దంపతుల యొక్క శిష్యులు వీరు. అయితే వీరు మాకు పరిచయం అయ్యారు, అది మా మహద్భాగ్యం. ఆయన నాకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే యజ్ఞోపవీతం ధరించాలి, అది పురుషులకు మాత్రమే యజ్ఞోపవీతం అంటారు, అవునా? కానీ గాయత్రి పరివార్లో స్త్రీలకు కూడా అర్హత కల్పించారు మా గురుదేవులు రామచర్మ ఆచార్య గారు. మా అందరికీ స్త్రీలందరూ గాయత్రి చేయొచ్చు, గాయత్రిని అనుష్ఠానించవచ్చు, గాయత్రి ఉపాసన చేయొచ్చు. నాకు యజ్ఞోపవీత ధారణ కూడా జరిగింది. గాయత్రి పురచ్చరణలు అనేకం చేసుకున్నాను. పురచ్చరణ అంటే మనం ఇన్ని లక్షలు, 5 లక్షలనో 11 లక్షలనో మన ఇష్టం, ఒక మన 108 రోజులు లేకపోతే 6 నెలలు ఇలా నియమించుకోవటం, ఆ జప సంఖ్య పూర్తి చేసుకొని ఇందాక చెప్పిన విధానంలో హోమం పూర్ణాహుతి చేసుకుంటుంటామన్నమాట. అలాగే పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను 49 రోజులు పూజ పూర్తి చేసి పూర్ణాహుతి హోమం కూడా చేసుకున్నాను. ఆ రోజు అబ్బా ఈరోజే ఇదే దశమి, తెల్లవారితే తొలేకాదశి వస్తుంది. మళ్ళీ చాతుర్మాసం అంటారు, రేపటి నుంచి 4 నెలలు దీక్షల్లో ఉండాలి సాధకులందరూ. ఈరోజు నేను అప్పటి నా వయసు చాలా తక్కువే, అందరిలాగే ఉండేదాన్ని. నేనేమి ఇంత కఠినమైన లేను, మామూలు సామాన్యమైన గృహిణిగానే నివసిస్తూ ఈ పూజలన్నీ జరుగుతూ ఉండేవి. అప్పుడు నేను బజారుకి వెళ్ళాను సాయంత్రం 6-6:30కి. రేపటికి కావాల్సినవంటూ ఒక తోడు పక్క అమ్మాయిని పెట్టుకుని మేము బజారుకి వెళ్ళిపోయాం. అదే సమయంలో కరెంటు పోయింది. మా అబ్బాయి దామోదరాలో చదువుతుండేవాడు. ట్యూషన్ వాళ్ళు పంపేశారు, కరెంటు లేదు కనుక చాలాసేపు చూసి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొని వచ్చాడట ఇంటి దగ్గరికి. వచ్చేసి చీకటి అంతా బయట, మాకు కొంచెం ఇన్వర్టర్లు అవి ఉన్నా, నేను లేను కాబట్టి లైట్లు వేయలేదు. అందుకని బాబు వచ్చి అమ్మా అమ్మా అని తలుపు తట్టాడట. వస్తున్నాను నాన్న అనే గొంతు మా బాబుకి వినిపించిందట. అర్థమైందా? ఆ సమయంలో మీరు లేరమ్మా? లేదు కదా, అదే చెప్తున్నాను. వినిపిస్తే సరే, నాకు కాళ్ళి పట్టీలు ఉంటాయి, కొంచెం ఎక్కువ శబ్దం చేస్తాయి నా పట్టీలు. ఆ పట్టీలు ఇంట్లో వాళ్ళు వింటున్నారు. అందులో వాడొక్కడే లేదు, ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 3 కూర్చొని ఉన్నారు. ఏంటి ఇంకా అమ్మ తలుపు తీయలేదు అనేది వీళ్ళు అనుకుంటూ ఉన్న సందర్భంగా మేమిద్దరము ఆటో దిగాం. ఇక వాళ్ళు నన్ను ఎలా చూసుంటారో మీకు నేను చెప్పక్కర్లేదు. అర్థమైంది, ఒక భూతాన్నో ఏదో చూస్తే భయపడేటట్టు ఇలా చూస్తున్నారు ఆశ్చర్యంగా. అంటే ముందు మాట వినిపించింది అంటే ఏంటి అని, ఏంది నాన్న అంటే అమ్మా అంటే లోపల లేవా అనేది కూడా అడగట్లేదు మా బాబు నన్ను. అంటున్నాడు. ఏందమ్మా అంటే లోపల లేరా మీరు అని అడిగాడు. ఏ నాన్న అంటే మీ మాట్లాడారుగా నాతోని, మీరు తిరుగుతున్నారుగా ఇంట్లో, ఇటు నుంచి వచ్చారే అని అడిగాడు. సరే అవునా అంటే, ఎవరైతే బాలా ఉపాసన చేస్తారో, బాలా త్రిపుర సుందరి అందరికీ దర్శనమిస్తుంది, అందరి ఇంట్లో ఉంటుంది. అది బాలా ఉపవాసనలో ఉన్న గొప్ప అదృష్టం. అర్థమైందా? కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడితే చాలా రాళ్ళు వస్తాయి. అందుకని ఇది రహస్యం కనుక అనుభవాలు చెప్పొద్దు. అయితే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి దేవి పూజ చేశారు. దాని గురించి మీ మాటల్లో. ఇది మాత్రం నేను చాలా ఆనందిస్తాను ఈ విషయంలో. ఇంకా ఎంతమంది ఏమన్నా సరే, కూటమి అంటే బీజేపీ కూడా కలవాలని, బీజేపీతో కూడిన గవర్నమెంట్ మన రాష్ట్రానికి, మన దేశానికి రావాలని అత్యంత అధికంగా కోరుకున్నదాన్ని నేనే, నా జగన్మాత పాదాల సాక్షిగా. ఎందుకంటే నాకు సనాతన ధర్మం ఇష్టం, నాకు నా దేశం ఇష్టం, నాకు నా ధర్మాన్ని ఆచరించడం ఇష్టం, ఈ ధర్మం ఇలా కొనసాగడం ఇష్టం. నేను మళ్ళీ ఏటికి వ్యతిరేకిని కాదు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి, అందులో దోషం లేదు. కానీ మనం భారతీయులమనే ఏక భావన అందరిలో కలిగి ఉండాలని కోరుకుంటాను నేను. అదొక్కటే మనందరి ధర్మం. కనుక ఈ కూటమి రావడం, వీళ్ళు గెలవడం సరే. నేనైతే ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు, ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిస్తే తాట తీస్తారు అని అనుకున్నాను. పర్లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కాబట్టి ఇది కూడా సంతోషమే. కానీ ఎప్పుడు కూడా గ్రౌండ్ నుంచి పనిచేసిన వాడే డెవలప్ అవుతాడు. అది కూడా అంటే ఎవరైతే దేవిని ఉపాసిస్తారో వాళ్ళకి భూమితోటి అత్యంత అధికమైన సంబంధం కలిగి ఉంటుంది. అంటే దీన్ని గ్రౌండింగ్ అంటాం మనము. అది ఉంది వారిలో. వారు ఇప్పుడు కాదు, వారు ఎప్పటి నుంచో ఉపాసకులు. నన్ను ఒకళ్ళు వస్త్రం గురించి అడిగారు, అమ్మ మేము ఎర్ర వస్త్రమే ఎందుకు కట్టుకోవాలి అని చెప్పి. ఆయనేమో వేరే రంగు కట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి మాకు ఎర్ర వస్త్రం ఎందుకు అని. ఇప్పుడు మా గురువు వేరే వస్త్రం కట్టుకుంటారు, మా గురువు కట్టుకున్నారని నేను అనకూడదు. ఆయన స్థాయి వేరే, మేము వారి పాదాల కింద ధూళిగా మిగిలిపోయినా మా జన్మ ధన్యమే మా గురువుకి. అలాగే వారు కూడా ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి కాబట్టి, ఆత్మజ్ఞాన పరిపూర్ణులు కాబట్టి వారికి తెలుసు ఎలా ఉండాలో. అయితే
మన రాష్ట్రంలో మొట్టమొదట ఇలాంటి ముఖ్యమంత్రి అని అనుకుంటాను నేను. ఉప ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఒక ఉప ముఖ్యమంత్రి పూజలు చేస్తూ ఇలాంటి దీక్షలు చేస్తూ ఉండే వ్యక్తి నేను వీరినే చూశానేమో. ఇంతకుముందు చూసినట్టు కూడా నాకు ఇంతగా ఏమీ గుర్తులేదు. ఇది మన రాష్ట్రము మన దేశం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అయితే గీతమ్మ, ఇప్పుడు ఈ వారాహీదేవి అమ్మవారిని కుల మత విభేదాలు లేకుండా ఎవరైనా పూజించవచ్చా? అవును, ఎవరైనా పూజించవచ్చు. ప్రతి మనిషి పూజించవచ్చు. ఇందుట్లో మతాలకు ప్రస్తావన లేదు, కులాలకు ప్రస్తావన లేదు. అసలు మన ఆధ్యాత్మిక జగత్తులోనే కులాలకి అసలు ప్రమేయమే లేదు. మధ్యలో మనం ఎన్నో దాడులకు, ఎందరో పాలనకు గురయ్యాం కనుక మన సంప్రదాయాన్ని వాళ్ళు మార్చేశారు. అంతేగాని మనకు అసలు కులాలు లేవు. ఇప్పుడు రాముడి కాలంలో ఇన్ని రకాలుగా ఎవరినో మనం దూరంగా పెట్టినట్లు చూడలేదు మనం. కృష్ణుడి కాలంలో చూడలేడు, ఆయన యాదవులు. మరి ఆయనే మనకి దేవుడు, అర్థమైంది? ఆయనే మనకి దేవుడు కదా. అంటే మనం ఎవరిని తక్కువగా చూస్తూ వచ్చాము? ఎక్కడా మనకి కులమత వివక్ష అసలు భారతదేశంలో లేదు. కానీ ఇప్పుడు మన అందరం ఒక కుటుంబం అనుకోండి, పచ్చగా బాగున్నాము. ఎవరో వచ్చారు, వాళ్ళు మనల్ని చెడగొట్టాలి అంటే వాడెక్కడ మనీతో ఎందుకు పోలిక వస్తాడు, తీసి అవతల చిచి ఉండకూడదని నన్ను రెచ్చగొడతాడు. మిమ్మల్ని అవతలి పంపించిన తర్వాత చూసావా ఆమె నిన్నేం చేసిందో అని నిన్ను రెచ్చగొడతాడు. ఈ కుటుంబం అంతా ఈరోజు అదే జరిగింది మన దేశంలో. అంతేగాని భగవంతుడిని పూజించడానికి మనిషి తను సంకల్పిస్తే చాలు, ఎవరైనా పూజించుకోవచ్చు. నేను ఒక మాట చెప్తాను, పూజించవచ్చు. కానీ మంత్రం చెయ్యాలన్నా, ఒక స్తోత్రం పారాయణ చెయ్యాలన్నా దేనికైనా వాళ్ళకి గురువు ఉండాలి. వాళ్ళు దాని పట్ల పరిపూర్ణ జ్ఞానం పొంది ఉండాలి. ఉచ్చారణ దోషం లేని మంత్రం చదివితేనే మనం పరిపూర్ణమైన ఫలితాలు పొందుతాం. ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. ఇప్పుడు లలితా సహస్రనామం చేస్తుంటారనుకో నాన్న, అమ్మవారిని ఏమని కొలుస్తాం? దురాచార దుష్టదూర దురాచార సమని అంటాం. దుష్టదూర, దుష్ట శక్తులన్నింటినీ తొలగించేసి మన దేశంలో జరిగే దురాచారాలన్నింటినీ తొలగేసే తల్లి నీకు నమస్కారము అని కొలుస్తాం అమ్మని. అర్థమైందా? కానీ ఇక్కడెక్కడన్నా విడదీయడం తప్పు. విడదీసేటప్పటికి అసలు భావనే పోతుంది కదా, అయిపోతుందా? దుష్ట దూర అని చదివినా తప్పే, దురాచార శమని అని చదివినా తప్పే. అంటే అక్కడ దురాచారాలు జరగమని అక్కడ మంత్రంలో మనమే చెప్తూ ఉన్నామని దాని అర్థం. మంత్రం అనేది చాలా పవర్ఫుల్. నేను చెప్పాను, ఇందాక చెప్పాను ఏమంటే దైవమేమో మంత్రానికి అధీనమై ఉంటుందని, మంత్రం గురువు అధీనం. మంత్రం గురువు చెప్తేనే పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన దోషరహితంగా మనకి బోధించి మనం సక్రమంగా చేసేలా చూసి సక్రమంగా చేపిస్తారు కనుక మనకి గురువు అవసరం మాత్రం ఉంది. దానికి కులాలు లేవు, మతాలు లేవు. ఎవరు వచ్చి ఏ రూపంలో దైవాన్ని ప్రార్థన చేయాలన్నా చేసుకోవచ్చు. అయితే ఈ దేవి నవరాత్రులని ఎప్పుడు వస్తాయమ్మా? దేవీ నవరాత్రులు ఇప్పుడు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తున్నాము. మళ్ళీ రేపు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము. భాద్రపదానికి వచ్చేటప్పటికి గణపతి నవరాత్రులు చేస్తాము. ఆశ్వీజానికి వచ్చేటప్పటికి మళ్ళా దుర్గా నవరాత్రులు చేస్తాము. చైత్రమాసానికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు చేస్తాము. జ్యేష్ఠ మాసానికి వస్తే గాయత్రి నవరాత్రులు చేస్తాము. ఇంకా ఈ మధ్యలో శ్యామలా నవరాత్రులు కూడా ఉన్నాయి. ఎప్పుడు అంటే నాకు తెలిసి అందరికీ ఇంకా బయటికి రాకపోయినా 12 నెలల్లో నవరాత్రులు ఉన్నాయి. కానీ ఇంకా బయటికి అన్నీ రాలేదు. వారాహి అంటూ అమ్మని బయటికి తీసుకొచ్చారు. అందులో కూడా ఆమె వస్తేనే ఈ దేవి ఉపాసన బయటికి వచ్చింది. కానీ ఇది ఎవరో చేసిన తప్పిదం కూడా కాదు. మనకి ఆ తల్లి అంటే దండనాథురాలు ఆవిడ. అమ్మవారికి అంటే లలితాదేవికి దండనాయకురాలు. ఆమె దండించి ఈ దుష్టులని దుర్మార్గుల మీద అమ్మ యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడినట్లుంది. వారాహీదేవిని అందరం పూజిస్తున్నాం. ఆ అమ్మని పూజిస్తే ఏం జరుగుతుంది అంటే ఆ అమ్మ శక్తి ఇంకా ప్రబలమవుతుంది. మనం చదివే మంత్రంతో అమ్మలోని శక్తి అత్యద్భుతంగా పెరుగుతుంది. ఆ శక్తితో అమ్మ ఈ భారతదేశానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగిస్తుంది. అందుకే అందరికీ వారాహి ఉపాసన చేసే అంటే నవరాత్రులు చేసే అవకాశం ప్రకృతి కల్పించింది. ప్రకృతి తలుచుకోకపోతే ఇది రాలేదు బయటికి. భక్తులకు అమ్మవారి గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అమ్మవారిని అందరూ పూజించుకోండి. కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని గురోపదేశం లేకుండా మూలమంత్రాలు చదవద్దు. అమ్మవారి 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు నిత్యం పఠించవచ్చు. ఒకసారి 11 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు, మీకు ఎంత ఇష్టం ఉంటే అన్ని సార్లు అమ్మవారిని ఆ నామాలతో పూజించుకోండి. ఆ నామాలు ఇలా ఉంటాయి: పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని అంటూ ఇలా కొనసాగుతాయి. కనుక అమ్మని ఈ నామాలతోటి పూజించి
అమ్మ అనుగ్రహం పొందండి. పంచమి అని అమ్మని ఎందుకంటారు అంటే అష్టమాతృకల్లో అమ్మవారి అవతారం 5వ అవతారమైన వారాహి, అందుకని అమ్మని పంచమి అంటారు. అలాగే ప్రకృతి స్వరూపం కనుక మన అందరికీ సస్యశ్యామలంగా పంటలు పండాలన్నా, పండిన పంటలు మన ఇంటి దాకా క్షేమంగా చేరాలన్నా వారాహిదేవి అనుగ్రహం ఎంతో అవసరం కనుక రైతు దగ్గర నుంచి మొదలుకొని వేద బ్రాహ్మణులు దాకా అందరూ వారాహిదేవిని పూజించి తల్లి అనుగ్రహం పొందొచ్చు. శ్రీమాత్రే నమః. నాయన ఎంతో ఇష్టంగా వచ్చారు మీరు. ఈ 7H టీవీ వాళ్ళు వచ్చి భక్తుల కోసం అందరి అవగాహన కలగటం కోసం ఇంతగా ప్రశ్నలు అడిగి మంచి సమాచారాన్ని స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే అమ్మ గీతమ్మ, ధన్యవాదాలు. మా 7H టీవీ నుంచి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.